Good morning to one and all. My name is Nagmalleshwari from second BPC in Junior College, Karaguru. Today I have teaching competition on mental health, sustainability of mental health, air, soil and water pollution. Pollution అంటే మన చుట్టూ జరిగే అవాంఛనీయ మార్పులు ఏదైతే మానవులకు ముప్పును కలిగిస్తుందో దాన్నే పొల్యూషన్ అంటారు. మన పర్సనల్ మన చుట్టూ ఉండే చెట్లు, గాలి, నీరు బాగుండాలి అంటే మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు బాగుండాలి. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు పరిసరాలు బాగుండాలి. సాధారణంగా మనం నీరు కాకుండా గాలి పీల్చుకోకుండా 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండగలం. నీరు కాకుండా ఒక వారం పాటు ఉండగలం. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కాలుష్యం. అందులో 2 రకాలు: వాయు కాలుష్యం, నీటి కాలుష్యం. నేను చెప్పబోయేది వాయు కాలుష్యం. ఒక వాహనం నడవాలి అంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి బ్రతకాలి అంటే గాలి కూడా అంతే అవసరం. వాయు కాలుష్యం అనేది ప్రైమరీగా జరగవచ్చు. అది అగ్ని ప్రమాదాల ద్వారా లేదా యాంథ్రోపోజెనిక్ అంటే మనుషుల ద్వారా జరగవచ్చు. అంటే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు గాలిలోకి రిలీజ్ కావడం వల్ల వ్యర్థమైన గాలి రిలీజ్ అవుతుంది. ఆ వ్యర్థమైన గాలిని మనుషులు తీసుకోవడం వల్ల వాళ్ళ ప్రాణాలకు ముప్పును కలిగిస్తుంది. ఎయిర్ పొల్యూషన్స్లో మొత్తం 2 రకాలు: ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్, సెకండరీ ఎయిర్ పొల్యూషన్. ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్ అంటే వివిధ పొల్యూటెంట్స్, ప్రైమరీ పొల్యూటెంట్స్ కలిగితే దాన్ని ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఎక్సెట్రా. సెకండరీ ఎయిర్ పొల్యూషన్స్ వివిధ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ కలిసి సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్గా మారుతాయి. ఎగ్జాంపుల్ సల్ఫర్ ఆక్సైడ్స్, యాసిడ్ రైన్ వంటివి, స్మాగ్ అండ్ యాసిడ్ రైన్ వంటివి. ముందు చెప్పుకున్నట్లు మనం ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్ అంటే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్. కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజర్. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీలో హిమోగ్లోబిన్తో బైండ్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. దానివల్ల హైపాక్సియాకి దారి తీస్తుంది. దానివల్ల చాలామంది స్పృహ కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో మరణిస్తారు. మీకు తెలుసా తాజ్మహల్ స్ట్రక్చర్ అండ్ కలర్ డ్యామేజ్కి కారణాలు ఏంటో? దానికి గల కారణం కూడా కార్బన్ మోనాక్సైడే. నైట్రోజన్స్ అనేవి ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి తయారవుతాయి. అవి మనం వాడే వాహనాల ఇంధనం కాలినప్పుడు వచ్చే పొగ నుంచి రిలీజ్ అవుతాయి. నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి మనకి శ్వాసక్రియ అంటే రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల మనకు హార్ట్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన తెలియని మరియు తెలుసుకోవాల్సిన విషయాలు చూస్తున్నాం. PM 2.5 గాలి, పొగ, మంచు నుంచి ఏర్పడే పర్మనెంట్ మ్యాటర్ అనేది PM అనే అంటారు. PM అనేది మన న్యూస్ పేపర్లోనూ మరియు ఎయిర్ పొల్యూటెంట్ కాన్ఫరెన్స్లో వింటూ ఉంటాం. PM 2 అనేది చాలా చిన్న పార్టికల్. అది అనేది మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని రిమూవ్ చేయలేం. దానివల్ల మన బాడీలో ఉన్న లంగ్స్ అనేవి మరియు కిడ్నీస్, వివిధ అవయవాలు అనేవి దెబ్బతింటాయి. ఇందులో భాగంగా స్మాగ్ అనేది మంచు రూపంలో ఉంటుంది. అసలు స్మాగ్ వల్ల నష్టాలు ఏంటనుకుంటున్నారా? ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో మంచు అంటే స్మాగ్ వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఈ మంచు అక్కడ మంచు ఎక్కువ పడటం వల్ల 1 మీటర్ దూరంలో ఉన్న వస్తువు కూడా కనపడకుండా ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉన్న దేశాల్లో ముందు
తక్కువగా ఉన్న దేశాలలో ఇప్పుడు మనకి ఫ్రాన్స్ అండ్ ఫిన్లాండ్ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పొల్యూషన్ని తగ్గించడానికి గల కారణాలు మనం మంచిగా ఉండాలి అంటే మనం ఇప్పుడు పొల్యూషన్ని ఖచ్చితంగా తగ్గించాలి. అంటే మనం బ్యాటరీ మరియు సోలార్ వంటి వాహనాలను ఇప్పుడు వాడాలి మరియు చెట్లను ఎక్కువగా పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ అనేది ప్లాస్టిక్ ద్వారా మనకి చాలా జరుగుతున్నాయి. మరియు యాసిడ్ రైన్స్ అనేవి మనకు పడే వర్షాలు గాలిలో ఉన్న వర్షాలు గాలిలో ఉండే మూలకాలతో రియాక్ట్ అయ్యి దానివల్ల యాసిడిక్ అనే కండిషన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ప్రాణాలకు ముప్పులు కలిగిస్తుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది వాటర్లో కలిసినప్పుడు మనం ప్లాస్టిక్ వాటర్లో ఉన్నప్పుడు తీయగలం. కానీ మైక్రో ప్లాస్టిక్గా మారినప్పుడు రిమూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మన చుట్టూ మనం చూస్తూనే ఉంటాం. ప్రాంతంలో పశువులు చుట్టూ ఉండే పక్షులు అన్నీ మన ప్లాస్టిక్ మన ఎదురుగానే తింటున్నాయి. మనకు నచ్చని ఫుడ్ పాడైపోయిన ఫుడ్ని కవర్స్లో కట్టేసి పడేస్తూ ఉన్నాం. అలా చేయడం వల్ల పశువులు దాన్ని తినడానికి పోయి ఆ కవర్స్ను కూడా కలిపి తింటున్నాయి. వాటి వల్ల అవి అంతరించిపోతున్నాయి. మన దేశంలో చాలా రకాల పశువులు పక్షులు అంతరించిపోవడానికి కారణం ఇవాళ పొల్యూషన్ వల్ల. దీనివల్ల మనకు సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు జనాలు ఒకరి మీద ఒకరి పోటీతో మందులు కొట్టడం బాగా చేస్తున్నారు. అలా చేయడం వల్ల సాయిల్ మొత్తం పొల్యూట్ అయ్యి మనకి ఒకరి మీద ఒకరి పోటీకి పురుగు మందులు కొట్టడం వల్ల చెట్లు పంటలు పెరగడం ముందుగా తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఆపేయాలి. అంటే ఎరువుల్ని ఎక్కువగా వాడాలి. థ్యాంక్ యూ ఫర్ వన్. ఈ ISKCON వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు.